గిన్నె పెట్టిన తర్వాత ఏం చేసినామో నెక్స్ట్ పార్ట్ లో చెప్తా అని చెప్పినా కదా. అవును. yes హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కమిటీ కుర్రాళ్ళు. గిన్నె పెట్టిన తర్వాత మహేష్ గాని నూనె పోయారంటే మొత్తం ½ లీటర్ పోసేసినాడు. నూనె కొద్దిగా వేడెక్కుతానే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఎర్రగా వచ్చిందాక వేపుకున్నాము. కూర చేయండి రా అని చెప్తే అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక ఐడియా చెప్తాండ్రు. లాస్ట్ కి ఏం చేస్తారో చూడాలి. అనిల్ గాడు అయితే ఎవరినైనా వేసేయాలా అన్నట్టు టమాటాలు అయితే పట్టుకొని ఉన్నాడు. వీంతో ఎందుకు వచ్చిన గొడవ ఏరా అని చెప్తే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసినాడు. కొద్దిసేపటి తర్వాత టమాటాలు కూడా వేసేసినాడు. ఇప్పటికే లేట్ అయింది, ఇంకెంతసేపు నా అని చెప్పి మన్సూర్ గారు చికెన్ అయితే వేసేసినాడు. టమాటాలు ఉడకకన్నా ముందే చికెన్ వేసేటప్పుడు ఒక ముక్క కింద పడింది, అది దేవుడికి. ఒక్కదానికే ఒకవైపు చికెన్ ఉడుకుతుంటే ఇంకోవైపు పరోటాల కోసం పెరుగు రెడీ చేసినాము. పరోటాలు కాలుస్తారా అని అజురుగాడైతే ముందరకు వచ్చినాడు. మా అగసార్లు మేము పడుతుంటే అనిల్ గాడు పవన్ గాడు అయితే ఒక పందెం వేసుకున్నారు. ఇంతకు ఆ పందెం ఏందో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు.